ఏదిరాడు మెరసరాదా ఫోను అన్నా. నీకెక్కడిదిరా ఫోనా? అక్కడ దొరికిందినా. నువ్వు కూడా పడుకోరా, సౌండ్ వచ్చేపోతుందా? ఆగిపోయింది. లే ఈ ఫోన్ నమ్మేసి మనం కోటీశ్వర్లు అయిపోవాలా? ఇంకెన్ని రోజులు మనం అడుక్కుంటా ఉండేది? అవునన్నా నా ఈ ఫోన్ ఆయన కమ్మేసి కోటీశ్వర్లు అయిపోవాలన్నా మనమా. అయ్యా ముందు లోపలికి పోయి నన్ను అడుక్కొని మళ్ళీ మీకు మమ్మల్ని చూసి తడకి తినే వాళ్ళు మరి కనిపిస్తారు నీకా? కాబోయే కోటీశ్వర్లు. ఫోన్ కావాలా? ఫోన్ ఎక్కడిది మీకు? మాదా? దాని నెంబర్ చెప్పా. మనకు తెలుసు. వాడికే తెలుసు. అదంటారా పోలీస్ స్టేషన్ కే. కావాలంటే ఫోన్కు నువ్వు ఎత్తుకునేనా? పోలీస్ స్టేషన్ కొద్దు నన్ను. బ్రదర్ నా దగ్గర ఉంది మీ ఫోన్. గుడి దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకోండి. చాలా థ్యాంక్స్ బ్రదర్. దీంట్లో ఆఫీస్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. నాకు కాదండి వాళ్ళకి చెప్పండి. ఇది ఉంచండి బ్రదర్. నిజాయితీగా ఉంటే అది ఏదో ఒక రూపంలో మీకే ఉపయోగపడుతుంది. ఏమండి ఈ రోజు మహిళా దినోత్సవం కదా, ఏం చేయమంటావో? కాయలకి మొక్కమంటావా? అట్టని కాదండి, ఈ రోజు నుంచి అయినా మనం గొడవలు వేసుకోకుండా కలిసిమెలిసి ఉందామండి. గొడవ వేసేది నువ్వే కదే, మళ్ళీ నువ్వే నీతులు చెప్తున్నావా? ఈ రోజు మహిళా దినోత్సవం. ఈ రోజంతా నువ్వే నాకు సేవలు చేయాలా? రేపటి నుంచి సావ కొట్టాలా? నైనా ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే కదా వస్తుండేది, చూస్తే తెల్లా. అమ్మెక్కడా? ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా. తెల్లారితో గుడికి తీసుకొని పోయి మళ్ళీ అట్నే షాపింగ్ తీసుకొని పోయి మళ్ళీ సినిమాకి తీసుకొని పోయి రెస్ట్ తీసుకొని ఇంట్లోకి తెలిసి వచ్చిన. చూసి నేర్చుకో. ఏంది నేర్చుకునేది? అదంతా మన దగ్గర ఎక్స్పెక్ట్ చేయబాక. గుద్దితే గోడ కతుక్కుంటావు. చూడు నేను ఎడదెడుతున్నాడా. వాడు అందుకే కదమ్మా ఇంకా దరిద్రుడిగానే ఉండేదా. ఇంట్లో ఆడిది ఎంత ఆనందంగా ఉంటుందో ఆ ఇల్లు అంత అభివృద్ధి చెందుతుంది. శివయ్య తన తనువులోనే సగభాగం అమ్మవారికి ఇచ్చినాడంటే ఆడవారి గొప్పతనం ఏందో తెలుసుకో. ఇక మీట నా భార్యని కంటతడి రాకుండా చూసుకుంటాం మావా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మచ్చా మావా బైక్ లో పెట్రోల్ దొంగతనం చేసి నేను మిలియనర్ అయిపోయి బిలియనర్ అయిపోవాలి. సరే మావా పద. అబ్బా కట్టుకొచ్చాగిన నా బండ్లో పెట్రోల్ అయిపోయింది. సరేలే పోయేటప్పుడు నేను త్రో చేస్తాం పదా. మచ్చా ఏ బండ్లో ఎంత పెట్రోల్ ఉంటుందో మనకు తెలీదు కాబట్టి ఎవరికి ఎంత పెట్రోల్ వచ్చినా లాస్ట్ లో సమానంగా పంచుకోవాలి. సరే పద. పుల్లుగోనే దీంట్లో పెట్రోలు. ఏంద్ర దీంట్లో ఒకే సుక్క పెట్రోల్ కొనలేదా మచ్చా? దీంట్లో ఒకే సుక్క కొనలేదు మచ్చా పెట్రోలా. నా దాంట్లో ఫుల్గా ఉంది. మచ్చా నేను ముందే చెప్పిన లాస్ట్ లో సమానంగా పంచుకోవాలా. సరే ఇస్తాలే. బాటిల్ నిండిపోయింది మామ. నీ బాటిల్ సగం పోస్తా. వాకరి కష్టం మీదంతా బతకాల్సిన కర్మ నాకు బట్ల. నా పెట్రోల్ నా బండే పోసే నేనే లాక్కుంటా. నీకేమైనా మెంట్లారా? ఆయన ట్యాంక్ లో పెట్రోల్ పోయినట్టు బేగలుగా వద్దా? నువ్వు ఈ విధంగా అంటావు నేను ముందే ఊహించిన, అందుకే వాడారనే తీసుకొచ్చిన. అన్న బేగాలేనా పెట్రోల్ పోయేలా. ఆపరా బండి, అడగరా బండి. కన్నావరం అంటే ఇదేనా? పదరా ఇంటికా పదరా. ఇద్దరు బండి ఏది ఇంకా ఆపరా. చరణ్ వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఊర్లో చాలా మంది చరణలు ఉంటారు. ఏ చరణ? కబడ్డీ ఆడే చరణ్. వాడిలా ఆయిలే. పదరా వాడి ఇంటికా. ఎవరు మీరంతా జాగ్రత్తగా కొడుతున్నారు నన్న? దొంగతనం చేసిన దానికి నేనే దొంగతనం చేసిన సాక్ష్యమైంది. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మాస్క్ వేసుకొచ్చినా ఎటకని పెట్టినారు. నువ్వు కబడ్డీ ప్లేయర్ కదా. ఆ జెస్సీ వేసుకుని దొంగతనానికి వచ్చినావు. దాంట్లో నీ పేరు మీ ఊరి పేరు నీ జెస్సీ నెంబర్ 143 కూడా రికార్డ్ అయినది. దేనికి కొడుతున్నావు? ఇంట్లో డబ్బులు ఎత్తుకోమా ఏం చేసినట్టు అడుగు. ఏం చేసినావు మచ్చా? ఎండాకాలం చల్లగా ఉంటుందని కొత్త ఫ్యాన్ కొన్నాను మామా. మంచి పని కదా చేస్తున్నాడా? ఇంకేమే ఆ ఫ్యాన్ ఆన్ అవలే ఆఫ్ అవలే. సరే ఇప్పుడు ఏం చేద్దాం అడిగితే ఏళ్ళు పెట్టుకొని తిప్పుకోమంటున్నాడు. ఆ ఫ్యాన్ ని అమ్మినోడికి రిటర్న్ చేస్తుండేదా? అది చేసినాం. ఏం చెప్పినాడు? సెకండ్ హ్యాండ్ వస్తువులు మేము కొనుక్కో అని చెప్పినాడు. ఏం చేయాలో తెలియదు మావా. మీరు కేసేద్దామా? ఎక్కడ? కన్స్యూమర్ కోర్టులో. అంటే వినియోగదారుల కోర్టు. ఇవి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉంటాయి. మనకు వస్తువుకు నష్టపోయి అమ్మినోడు కనుక సరైన రెస్పాన్స్ లేదనుకో వాడి మీద కేసు వేయొచ్చు. దీని మీద 1986లోనే ప్రభుత్వం చట్టం చేసింది. మళ్ళీ 2019లో కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చింది. ఈ చట్టం ద్వారా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా మనం నష్టపోతే వాటి మీద కూడా కేసు వేయొచ్చు. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇదంతా నీకని తెలుసు మామా. ఈ రోజు వినియోగదారుల దినోత్సవం మచ్చా. మన గడ ప్రశ్నించలేదనుకో మళ్ళీ నకిలీ వస్తువులే రాజ్యమే వెళ్తాయి. మేలుకో వినియోగదారుడా మేలుకు